Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మీరు చూస్తున్నారు బుక్ నంబర్ 33 హోమోనిమ్స్ అండ్ పారోనిమ్స్. బుక్ నంబర్ 33 హోమోనిమ్స్ అండ్ పారోనిమ్స్. దయచేసి ఈ క్లాసును వినబోయే ముందు మేము మీకు అందజేసినటువంటి ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకొని చక్కగా నేను చెప్తున్న విధంగా అర్థం చేసుకుంటూ మీరు కూడా నాతో పాటు పలుకుతూ చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఎంతగానో మీకు ఈ హోమోనిమ్స్ పారోనిమ్స్ గురించి పూర్తి స్థాయిలో అర్థం కావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మేము ఇచ్చినటువంటి మా పుస్తకం బుక్ నంబర్ 33ని మీరు మీ చేతిలో ఉంచుకొని ఇక్కడి నుంచి చూడండి. రిటన్ అండ్ ఎడిటెడ్ బై డిహెచ్ రాము ఫ్రమ్ ఆదోని. సెల్ నంబర్ 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం బుక్ నంబర్ 33లో పేజ్ నంబర్ 3లో ఉన్నాం. హోమోనిమ్స్ అండ్ పారోనిమ్స్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని వర్డ్స్ అంటే కొన్ని పదాలు ఒకే ప్రొనౌన్సియేషన్ని కలిగి ఉంటాయి. కొన్ని పదాలు ఎలా ఉంటాయి? ఒకే ప్రొనౌన్సియేషన్ని కలిగి ఉంటాయట. ఒకే ఉచ్చారణ అంటారు కదా, ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ. కొన్ని పదాలు ఒకే మాదిరిగా ఉచ్చరిస్తూ ఉంటాం, కానీ స్పెల్లింగ్లోను కావచ్చు, మీనింగ్లోను, అంటే స్పెల్లింగ్ కావచ్చు, అర్థంలో కూడా కావచ్చు, డిఫరెన్స్ ఉంటుందట. అటువంటి వర్డ్స్ని హోమోనిమ్స్ అని అంటారు. ఒకేలా ప్రొనౌన్సియేషన్ అంటేమి ఉచ్చరించడం పలకడం ఒకేలా ఉంటుంది, కానీ స్పెల్లింగ్లోను మీనింగ్లోనూ డిఫరెన్స్ ఉంటుంది. అటువంటి పదాలను మనము హోమోనిమ్స్ అని అంటాం. ఇది విద్యార్థులు గమనించాలి. హోమోనిమ్స్ అంటే ఒకే మాదిరిగా ప్రొనౌన్సియేషన్ ఉచ్చరించడం పలకడం, కానీ స్పెల్లింగ్లో కావచ్చు మీనింగ్లో కావచ్చు తేడా వచ్చేస్తుంది అన్నమాట, డిఫరెన్స్ ఉంటుంది. అటువంటి వర్డ్స్ని అటువంటి పదాలని మనము హోమోనిమ్స్ అని అంటాం. అలాగే పారోనిమ్స్. ఒకే రూట్ ఉంటుంది, ఒకే రూట్ ఉండి, రూట్ అంటే ఏమి ఒక ఎలా ఆ పదం పుట్టిందో, రూట్ అంటే ఇక్కడ పుట్టడం అంటారు, ఎలా క్రియేట్ చేశారో ఒకే రూట్ ఉండి డిఫరెంట్ మీనింగ్స్ ఉండేటువంటి వర్డ్స్ని అంటే సేమ్ ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకే మాదిరిగా ఒకే స్పెల్లింగ్ టైప్లో కూడా ఉంటాయి. అవి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు, నో ప్రాబ్లం. ఒకే రూట్ ఉండి, రూట్ అంటే ఇక్కడ స్పెల్లింగు ఆ విధానం అంతా ఒకటిగానే ఉంటుంది, కానీ అర్థాలు వేరేగా ఉంటాయి. డిఫరెంట్ మీనింగ్స్ ఉండేటువంటి వర్డ్స్ని పారోనిమ్స్ అని అంటారు. పారోనిమ్స్ అంటారు దాన్ని. ఒకే మాదిరిగా ఉంటాయి, స్పెల్లింగ్ కావచ్చు, ప్రతిదీ ఒకే మాదిరిగా ఉంటుంది, పలకడం కావచ్చు, అన్నీ కూడా, కానీ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. మీనింగ్స్ అంటే ఏమి? అర్థాలు డిఫరెంట్గా ఉంటాయట. అలాంటప్పుడు అలాంటి పదాలని మనము పారోనిమ్స్ అని అంటాం. సరే, క్లియర్గా అర్థం చేసుకుందాం. చాలా వర్డ్స్ కొంత కన్ఫ్యూజన్గా ఉంటాయి. అక్కడ మనం ఏమవుతామంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, ఇదేంటి దీని అర్థం అది కదా అనే తట్టుకుంటుంది. అందుకే డిఫరెంట్ మీనింగ్స్ ఉండొచ్చు కదా. అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు అర్థం చేసుకొని సరిగా వాడుకోవాలి మనం. అటువంటి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో వీటినే వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్ అని కూడా అంటారు. వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్. సో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆ పదాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ టాపిక్ పేరే హోమోనిమ్స్ అండ్ పారోనిమ్స్. కొన్ని వర్డ్స్ ఒకే ప్రొనౌన్సియేషన్ని కలిగి ఉంటాయి, కానీ స్పెల్లింగ్లోనూ మీనింగ్లోనూ డిఫరెన్స్ ఉంటుంది. అటువంటి వర్డ్స్ని హోమోనిమ్స్ అంటారు. ఒకే రూట్ ఉండి డిఫరెంట్ మీనింగ్స్ ఉండేటువంటి వర్డ్స్ని
పారానిమ్స్ అని అంటారు. చాలా వర్డ్స్ కొంత కన్ఫ్యూజన్గా ఉంటాయి, అర్థం చేసుకుని సరిగా వాడాలి. అటువంటి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఈ కింద ఇవ్వబడ్డాయి. వీటినే వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్ అని అంటారు. అవేమో ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్కటిగా చూడండి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక పదం ఉంది చూడండి, ఏబిజేఈసిటి. పలికేటప్పుడు ఆబ్జెక్ట్ అని అంటాం. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఏబిజేఈసిటి, ఆబ్జెక్ట్. దీని అర్థము ఇంగ్లీష్లో అయితే మిజరబుల్ అని వస్తుంది. నీచమైన, కఠినమైన, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చండి. ఏబిజేఈసిటి, మిజరబుల్, నీచమైన అనేటువంటి అర్థం ఇస్తుంది. ఒక చిన్న వాక్యం కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది ఇక్కడ. హీ ఈజ్ లివింగ్ ఇన్ ఆబ్జెక్ట్ పావర్టీ అని అంటాడు. దీని అర్థము అతడు హీ ఈజ్ లివింగ్ ఇన్ ఆబ్జెక్ట్ పావర్టీ, అతడు నీచమైనటువంటి, కఠినమైనటువంటి పేదరికంలో జీవిస్తున్నాడు అని అర్థం. హీ ఈజ్ లివింగ్ ఇన్ ఆబ్జెక్ట్ పావర్టీ. ఇక్కడ ఏబిజేఈసిటి, ఆబ్జెక్ట్ అంటే దీని అర్థము మిజరబుల్, నీచమైన అనేటువంటి అర్థం ఇస్తుంది. కఠినమైన అనేటువంటి అర్థం కూడా ఇస్తుంది. హీ ఈజ్ లివింగ్ ఇన్ ఆబ్జెక్ట్ పావర్టీ, అతడు నీచమైనటువంటి, ఒక కఠినమైనటువంటి పేదరికంలో జీవిస్తున్నాడు అని చెప్పడం అన్నమాట. ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఇంకొక పదం చూసుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్, ఓబిజేఈసిటి, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఓబిజేఈసిటి. దీని అర్థం ఏంటంటే పర్పస్, పర్పస్, ఉద్దేశము అని అంటారు. ఉద్దేశం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ కేమ్ టు మీ విత్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గెటింగ్ మనీ. హీ కేమ్ టు మీ విత్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గెటింగ్ మనీ. డబ్బు సంపాదించాలనే ఉద్దేశముతో అతడు నా దగ్గరకు వచ్చాడు, లేదా నా నుండి డబ్బును పొందుటకు అతడు నా వద్దకు వచ్చాడు. ఆ ఉద్దేశముతో నా వద్దకు వచ్చాడు. హీ కేమ్ టు మీ, అతడు నా దగ్గరకు వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? విత్ యాన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గెటింగ్ మనీ, అంటే నా నుండి డబ్బును పొందడానికి, అడిగి తీసుకోవడానికి, ఏదైనా కావచ్చు. ఆ ఉద్దేశముతో వచ్చాడు అని చెప్తున్నాం. ఇక్కడ ఉద్దేశము, ఆబ్జెక్ట్, ఓబిజేఈసిటి, ఉద్దేశ్యము అని అర్థం. ఓబిజేఈసిటి ఇది ఇందాక మనం చూసాము. ఏబిజేఈసిటి అంటే అది కూడా ఆబ్జెక్టే. పలికేటప్పుడు రెండు సేమ్ ఉన్నాయి. అర్థమైందా ఫ్రెండ్స్? పలికేటప్పుడు రెండు సేమ్ ఉన్నాయి, కానీ దీని అర్థం వేరు, దీని స్పెల్లింగ్ వేరు, దీని విషయమే వేరు. సో ఇక్కడ ఏబిజేఈసిటీను అలాగే ఓబిజేఈసిటీను ఇవి హోమోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? పలుకు విధానము ఒకటే మాత్రమే ఉంది, కానీ దాని యొక్క స్పెల్లింగ్ కావచ్చు, దాని యొక్క మీనింగ్ కావచ్చు, మొత్తం వేరేగా ఉన్నాయి. అందుకని ఈ రెండు పదాలని మనము హోమోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, హోమోనిమ్స్ అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? మరి పారానిమ్స్ అంటే ఏం సార్ అంటే, ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ అనుందా, ఓబిజేఈసిటి, దీనికి ఒక అర్థం ఉంది. ఇక్కడ పర్పస్, ఉద్దేశము అనేటువంటి అర్థం ఉంది. హీ కేమ్ టు మీ విత్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గెటింగ్ మనీ, అతడు నా నుండి డబ్బు పొందుటకు లేదా నా నుండి డబ్బు సంపాదించుటకు ఆ ఉద్దేశముతో వచ్చాడు. విత్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గెటింగ్ మనీ, ఆ ఉద్దేశముతో నా దగ్గరకు వచ్చాడు అని అర్థం. ఇక్కడ చూడండి, ఓబిజేఈసిటి సేమ్ స్పెల్లింగ్. ఓబిజేఈసిటి పర్పస్, ఉద్దేశం అని ఎలాగైతే అన్నామో ఇక్కడ కూడా చూడండి, ఓబిజేఈసిటి థింగ్, వస్తువు. ఇక్కడ ఆబ్జెక్ట్, ఓబిజేఈసిటి అనేది వస్తువు. ఒక వస్తువును మనం ఆబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. దేర్ ఈజ్ ఎ బ్లాక్ ఆబ్జెక్ట్ ఇన్ ద రూమ్. రూములో, గదిలో ఒక నల్లటి వస్తువు ఉంది. దెర్ ఈజ్ ఏ బ్లాక్ ఆబ్జెక్ట్ ఇన్ ద రూమ్. గదిలో ఒక నల్లటి వస్తువు ఉన్నది. చూసారా? ఇక్కడ మీరు గమనించండి, ఈ ఆబ్జెక్టు ఒకటే, ఈ ఆబ్జెక్టు ఒకటే, ఇలా సేమ్ స్పెల్లింగ్ ఉంటాయండి. సేమ్ స్పెల్లింగ్, కానీ మీనింగ్స్ వేరు. ఓబిజేఈసిటి పర్పస్, ఉద్దేశం, ఓబిజేఈసిటి థింగ్, వస్తువు. ఇలాంటప్పుడు మనము ఇలాంటి పదాలను మనము అర్థం చేసుకోవాలి, పారానిమ్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటాయి, మీనింగ్స్ వేరేగా ఉంటాయి.
అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడే మీరు గమనిస్తే ఆబ్జెక్ట్ ఏబిజేఈసిటి ఓబిజేఈసిటి ఈ రెండింటినీ తీసుకున్నప్పుడు ఇవి హోమోనిమ్స్ అని చెప్పుకోవాలి. సేమ్ స్పెల్లింగ్ ఉండి ఓబిజేఈసిటి కానీ మీనింగ్స్ వేరేగా ఉంటే కనుక వాటిని మనము పారానిమ్స్గా తీసుకోవాలి. ఇది విద్యార్థులు గమనించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? సో విద్యార్థులు ఇలా ప్రతిదీ అర్థం చేసుకుంటే స్పెల్లింగ్స్ అర్థమవుతాయి, వాటి యొక్క మీనింగ్స్ అర్థమవుతాయి. ఓహో, కొన్ని సేమ్ స్పెల్లింగ్స్ ఉంటాయి కానీ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, వాటిని మనం పారానిమ్స్ అనాలి. పలికే విధానం మాత్రం ఒకటిగా ఉంటుంది కానీ వాటి స్పెల్లింగ్స్ కావచ్చు, వాటి యొక్క మీనింగ్స్ కావచ్చు, ఇవి డిఫరెంట్గా ఉంటే కనుక వాటిని మనం హోమోనిమ్స్ అంటాము. ఇలా విద్యార్థులు అర్థం చేసుకుంటే ఎలాంటిదైనా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, ఇలాగే ప్రతిదీ అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ఫ్రెండ్స్. ఓకే, సో నౌ గో టు సెకండ్. ఇక్కడ చూడండి, ఎక్సీడ్ పలికేటప్పుడు ఎక్సీడ్ ACCEDE ఎక్సీడ్ ACCEDE దీని అర్థము అగ్రీ అంగీకరించు. ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ద మేనేజర్ అక్సీడెడ్ టు ది క్లర్క్స్ రిక్వెస్ట్ అన్నాడు. ద మేనేజర్ అక్సీడెడ్ టు ది క్లర్క్స్ రిక్వెస్ట్ అన్నాడు. క్లర్క్ యొక్క అభ్యర్థనను మేనేజరు అంగీకరించాడు. అక్సీడెడ్ అంటే ఇక్కడ అగ్రీ అంగీకరించు అని అర్థం. ద మేనేజర్ అక్సీడెడ్, మేనేజరు ఒప్పుకున్నాడట, అగ్రీ చేశాడు, ఒప్పుకున్నాడు అని, అంగీకరించాడు అని. ఎవరికి? టు ది క్లర్క్స్ రిక్వెస్ట్. క్లర్క్ ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాడు, క్లర్క్ అభ్యర్థనను మరి మేనేజరు ఒప్పుకున్నాడు, అంగీకరించాడు అని అర్థం. అర్థమైందా? సో అక్కడ ACCEDE అంటే అగ్రీ అంగీకరించు అని వస్తుంది. అదే మాదిరిగా సేమ్ ఒకే మాదిరిగా ప్రొనౌన్సియేషన్ చేస్తాం, అంటే ఉచ్చరిస్తాం. చూడండి, ఎక్సీడ్, ఇక్కడ చూడండి ఎక్సీడ్, ఇది కూడా ఎక్సీడ్ అనొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది కూడా ఎక్సీడే. సో ఇక్కడ టు బియాండ్, అతిక్రమించు అని అర్థం. అతిక్రమించు, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్సీడ్ అంటే అతిక్రమించు. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్ అని, నీ అదుపును, లిమిట్ అంటే ఇక్కడ అదుపు, లిమిట్ అంటే అదుపు, నీ అదుపును ఎక్సీడ్ అంటే అతిక్రమించవద్దు. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్, నీ అదుపును అతిక్రమించు అని అంటారు ఎక్సీడ్ అంటే. ఇక్కడ ACCEDE అంటే అంగీకరించు, EXCED అంటే అతిక్రమించు. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్. సో ఈ విధంగా ఇవి రెండు కూడా మీరు గమనిస్తే హోమోనిమ్స్ అవుతాయి. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ ఒకే మాదిరిగా కనిపిస్తుంటాయి కానీ వాటి యొక్క స్పెల్లింగ్స్ కావచ్చు, వాటి యొక్క మీనింగ్స్ కావచ్చు డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు పదాలు హోమోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. అలా హోమోనిమ్స్ పదాలు చాలా ఉంటాయండి. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. యాక్సెప్ట్, చూడండి, ఇది యాక్సెప్ట్, ఇది ఎక్సెప్ట్ ఒకే మాదిరిగా ఉన్నాయి, అంటే పలుకు విధానం జల్దీ ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. యాక్సెప్ట్ కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో యాక్సెప్ట్ అంటే అగ్రీ, అంగీకరించు. హీ యాక్సెప్టెడ్ ద గిఫ్ట్, అతడు బహుమతిని అంగీకరించాడు. హీ యాక్సెప్టెడ్ ద గిఫ్ట్ అంటే తీసుకున్నాడు అని అర్థం, అంతే, వేరేదేం లేదు. హీ యాక్సెప్టెడ్ ద గిఫ్ట్, అతడు బహుమతిని అంగీకరించాడు. ఇక్కడ ఎక్సెప్ట్ దీన్ని పలికేటప్పుడు EXCEPT, ఎక్సెప్ట్ అంటే లీవ్ అవుట్ అని. లీవ్ అవుట్ అంటే చూడండి, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ చిల్డ్రన్, తప్ప అంటాం కదా, లీవ్ అవుట్ తప్ప. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నా దగ్గర అంతా ఉందండి, సర్వం ఉంది నా దగ్గర, ఎక్సెప్ట్ చిల్డ్రన్, పిల్లలు మాత్రం లేరు అంటారు. ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, మాకు అంతా ఇచ్చాడు దేవుడు కానీ పిల్లల్ని లేదంటాం కదా, అలాగనమాట. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ చిల్డ్రన్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ చిల్డ్రన్, నాకు పిల్లలు తప్ప అన్నీ ఉన్నాయి, నాకు పిల్లలు తప్ప అన్నీ ఉన్నాయి. ఎక్సెప్ట్ అంటే ఇక్కడ తప్ప, మినహాయించి అంటాం కదా, అలాగనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ACCEPT యాక్సెప్ట్, అంగీకరించు, ఈ యాక్సెప్టెడ్ ద గిఫ్ట్. అలాగే EXCEPT లీవ్ అవుట్ తప్ప, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ చిల్డ్రన్.
నాకు పిల్లలు తప్ప అన్నీ ఉన్నాయి. సో ఈ రెండు పదాలు మీరు గమనిస్తే హోమోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాక్సెస్, యాక్సెస్, ACCESS, యాక్సెస్, యాక్సెస్, ACCESS, యాక్సెస్. అప్రోచ్, సాన్నిహిత్యము అని చెప్పుకోవచ్చు. ఇక్కడ యాక్సెస్ అంటే సాన్నిహిత్యం. వీ హ్యావ్ యాక్సెస్ టు అవర్ ప్రిన్సిపల్, వీ హ్యావ్ యాక్సెస్ టు అవర్ ప్రిన్సిపల్. దీని అర్థము మాకు మా ప్రిన్సిపల్ గారితో సాన్నిహిత్యము ఉన్నది. వీ హ్యావ్ యాక్సెస్ టు అవర్ ప్రిన్సిపల్, మాకు మా ప్రిన్సిపల్ గారికి సాన్నిహిత్యము ఉన్నది అని అర్థం. అదే మాదిరిగా ఈ పదానికి అర్థం చూడండి. EXCESS, ఎక్సెస్ అంటారు. ఎక్సెస్, మోర్ దాన్ నెససరీ, కావలసిన దానికంటే ఎక్కువ, కావలసిన దానికంటే ఎక్కువ. ఎక్సెస్ మనీ అంటారు, ఎప్పుడైనా వినింటారు మీరు. ఐ హ్యావ్ ఎక్సెస్ మనీ అంటే నాకు ఎంత కావాలో అంత కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నాయి. కావలసిన దానికంటే ఎక్కువ. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ అంటాడు. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. ఏదైనా కావలసిన దానికంటే ఎక్కువ ఉంటే జడుపు చేస్తుందట. అర్థమైందా? ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్, ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. కావలసిన దానికంటే ఎక్కువ ఉన్నట్టయితే అది మనకు చెడుపు చేస్తుంది అని దీని అర్థము. సో ఆ విధంగా మీరు గమనిస్తే ACCESS, యాక్సెస్ అంటే సాన్నిహిత్యము, EXCESS, ఎక్సెస్ అంటే కావలసిన దానికంటే ఎక్కువ. ఈ విధంగా మీరు గమనిస్తే ఈ యాక్సెస్, ఎక్సెస్ ఈ రెండు కూడా హోమోనిమ్స్ అని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక పదాన్ని చూడండి. యాక్సెసరీ, ACCESSARY, యాక్సెసరీ, యాక్సెసరీ. దీని అర్థము వన్ హూ హెల్ప్స్ ఇన్ క్రైమ్, నేరంలో సహాయపడే వ్యక్తి. యాక్సెసరీ అంటారు. యాక్సెసరీ, హీ వాజ్ అన్ యాక్సెసరీ ఇన్ కిల్లింగ్ ఎ పర్సన్. దీని అర్థము అతడు ఒక వ్యక్తిని చంపే విషయములో సహాయపడినటువంటి వ్యక్తి. హీ వాజ్ అన్ యాక్సెసరీ ఇన్ కిల్లింగ్ ఎ పర్సన్. అతడు ఎవరినో చంపేశారు కదా, ఆ చంపేసిన దాంట్లో సహాయకుడుగా ఉన్నాడట వీడు. ఆ నేరంలో సహాయం పడినటువంటి వ్యక్తి వీడు. ఈ వాజ్ అన్ యాక్సెసరీ ఇన్ కిల్లింగ్ ఎ పర్సన్. అతడు ఒక వ్యక్తిని చంపే విషయంలో సహాయపడినటువంటి వ్యక్తి. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ACCESSARY, యాక్సెసరీ అంటే వన్ హూ హెల్ప్స్ ఇన్ క్రైమ్, నేరంలో సహాయం పడేటువంటి వ్యక్తి అని అర్థం. అదే మాదిరిగా ఇక్కడ చూడండి, సేమ్ స్పెల్లింగ్, ACCESSARY. ఇది ఒకటే, ఇది ఒకటే, పలుకు విధానము ఒకటే, స్పెల్లింగ్ ఒకటే, కానీ మీనింగ్ వేరు. ఏంటి చూడండి ఇక్కడ. అడిషనల్ థింగ్ అని అర్థం. యాక్సెసరీ అంటే అడిషనల్ థింగ్, సహాయపడే ఇంకొక వస్తువు, సహాయపడే ఇంకొక వస్తువు. చూడండి, స్విచ్ అండ్ స్విచ్ బోర్డ్ ఆర్ ది యాక్సెసరీస్ ఫర్ ది సప్లై ఆఫ్ పవర్ అన్నాడు. స్విచ్ అండ్ స్విచ్ బోర్డ్ ఆర్ ది యాక్సెసరీస్ ఫర్ ది సప్లై ఆఫ్ పవర్. కరెంటు సప్లై చేయడంలో స్విచ్ మరియు స్విచ్ బోర్డు సహాయపడేటువంటి వస్తువులు అని దీని అర్థం. కరెంటు సప్లై చేయడంలో స్విచ్ మరియు స్విచ్ బోర్డులు సహాయపడేటువంటి వస్తువులు అని ఈ యాక్సెసరీకి అర్థం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇవి రెండు డిఫరెంట్ మీనింగ్స్తో వెళ్తూ ఉన్నాయి కాబట్టి వీటిని మనము పారానిమ్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇంకొకటి చూడండి, యాక్సిడెంట్, ఇన్సిడెంట్. ఇప్పుడు చూడండి, ఈ రెండు పదాలని మీరు గమనించాలి. యాక్సిడెంట్, ఇన్సిడెంట్. యాక్సిడెంట్ విచ్ హ్యాపెన్స్ బై ఛాన్స్, అకస్మాత్తుగా జరిగేది. యాక్సిడెంట్ అయింది అంటాం కదా, తెలియకోకుండా జరిగిపోద్ది, అకస్మాత్తుగా క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది. విచ్ హ్యాపెన్స్ బై ఛాన్స్, అకస్మాత్తుగా జరిగేది. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, అతడు ఒక ప్రమాదానికి గురయ్యాడు, అకస్మాత్తుగా ఒక ప్రమాదానికి గురయ్యాడు, అతడికి ఆకస్మికంగా ప్రమాదము జరిగినది అని కూడా చెప్పుకోవచ్చు. యాక్సిడెంట్ అంటారు, ప్రమాదము జరిగినది. ప్రమాదం అంటే అర్థమేమి? అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగినది అని చెప్పడం. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, అతడు
ఒక ప్రమాదానికి అకస్మాత్తుగా ఒక ప్రమాదానికి గురయ్యాడు, అతనికి యాక్సిడెంట్ జరిగింది అంటూ ఉంటాం మనం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఇన్సిడెంట్ అంటారు. ఇన్సిడెంట్ అంటే ఏమండి? INCIDENT, ఇన్సిడెంట్. దీని అర్థం ఏమంటే యాన్ ఈవెంట్, ఒక సంఘటన. మెనీ ఇన్సిడెంట్స్ అకర్డ్ ఇన్ ద మీన్ వైల్. మెనీ ఇన్సిడెంట్స్ అకర్డ్ ఇన్ ద మీన్ వైల్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇన్సిడెంట్ అంటే ఒక సంఘటన జరిగినది. ఇక్కడ ఒకే సమయములో, ఇన్ ద మీన్ వైల్ అంటే ఒకే సమయములో, ఆ వ్యవధిలో, ఒకే సమయంలో, ఆ వ్యవధిలో. ఇన్ ద మీన్ వైల్ మెనీ ఇన్సిడెంట్స్ అక్కర్డ్, ఒకే సమయంలో చాలా సంఘటనలు జరిగినవి అని అర్థం. మెనీ ఇన్సిడెంట్స్ అక్కర్డ్ ఇన్ ద మీన్ వైల్, ఒకే సమయంలో చాలా సంఘటనలు జరిగినవి. మెనీ ఇన్సిడెంట్స్ అక్కర్డ్. ఇక్కడ ఇన్సిడెంట్స్ అంటే ఎన్ ఈవెంట్, ఒక సంఘటనలు అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు గమనిస్తే యాక్సిడెంట్, ఇన్సిడెంట్, అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి రెండు హోమోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? పలుకు విధానం ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటి యొక్క స్పెల్లింగ్స్ కావచ్చు, వాటి యొక్క మీనింగ్స్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వీటిని మనం హోమోనిమ్స్ అని చెప్పుకుంటాం. కన్ఫ్యూజన్ వర్డ్స్ అని చెప్పుకోండి ముఖ్యంగా. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. అలాగే ఇంకోటి చూడండి, అడాప్ట్. మళ్ళీ ఇంకొకటి కూడా అడాప్ట్, ఇంకోటి అడెప్ట్ అని ఉంది. అడెప్ట్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో? అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, అడాప్ట్, అడ్జస్ట్, సర్దుబాటు చేసుకోవడం. ADAPT, అడాప్ట్ అంటే అడ్జస్ట్, సర్దుబాటు చేసుకోవడం. హీ విల్ సర్టెన్లీ అడాప్ట్ అవర్ సెల్స్ టు దట్ క్లైమేట్. వీ విల్ సర్టెన్లీ అడాప్ట్ అవర్ సెల్స్ టు దట్ క్లైమేట్. దీని అర్థం ఏమంటే మేము ఆ వాతావరణానికి మేముగా సర్దుబాటు చేసుకుంటాము, అడ్జస్ట్ అవుతాము అని అర్థం. వీ విల్ సర్టెన్లీ అడాప్ట్ అవర్ సెల్స్ టు దట్ క్లైమేట్. మేము ఆ వాతావరణానికి తగినట్టుగా మేము సర్దుకుపోతాము అని అర్థం. వీ విల్ సర్టెన్లీ అడాప్ట్ అవర్ సెల్స్ టు దట్ క్లైమేట్ అని అర్థం. సో ఇక్కడ అడ్జస్ట్ అనేటువంటి, సర్దుబాటు చేసుకోవడం అనేటువంటి అర్థం ఇస్తుంది ADAPT. చూడండి, సేమ్ స్పెల్లింగ్స్ ఉన్నాయి, అలాగే సేమ్ పలుకు విధానాలు అలాగే ఉంటాయి, కానీ స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, మీరు గమనించండి. ADAPT అడాప్ట్. ADOPT ఇంకొకటి వచ్చింది చూడండి ఇక్కడ. ADOPT అడాప్ట్ అనాలి. అడాప్ట్, టేక్ యాజ్ సన్ ఆర్ డాటర్, దత్తత తీసుకొనుట. దత్తత తీసుకుని అడాప్ట్ చేసుకున్నామంటారు కదా, దత్తత తీసుకొనుట. మై ఫాదర్ అడాప్టెడ్ ఏ డాటర్. మా నాన్నగారు ఒక అమ్మాయిని దత్తతగా తీసుకున్నారు, అంటే తనకు కూతురుగా చేసుకున్నారు అని అర్థం. మై ఫాదర్ అడాప్టెడ్ ఏ డాటర్, దత్తతగా తీసుకున్నారు. మా నాన్నగారు ఒక అమ్మాయిని దత్తతగా తీసుకున్నారు అని చెప్పడం. అదే మాదిరిగా అడెప్ట్, ఎక్స్పర్ట్ అని అర్థం. అడెప్ట్, ఎక్స్పర్ట్. అడెప్ట్, ADEPT, అడెప్ట్. హీ ఈజ్ అన్ అడెప్ట్ ఇన్ స్కల్ప్చర్. అతను స్కల్ప్చర్లో ఒక ఎక్స్పర్టు. హీ ఈజ్ అన్ అడెప్ట్ ఇన్ స్కల్ప్చర్. అతడు స్కల్ప్చర్లో ఎక్స్పర్టు అని చెప్పడం అనమాట. ఈ విధంగా మీరు గమనిస్తే ADAPT, ADOPT, ADEPT. ADAPT అంటే అడ్జస్ట్ అవ్వడం, సర్దుబాటు చేసుకోవడం. ADOPT అంటే దత్తత తీసుకోవడం, అడాప్ట్. అడెప్ట్, ఎక్స్పర్ట్, అదనము అని చెప్తాం, అడెప్ట్ అంటారు. సో ADEPT ఇలా మీరు గమనిస్తే 3 పలుకు విధానములో కన్ఫ్యూజ్గా ఉన్నాయి. వాటి యొక్క అర్థాలు, స్పెల్లింగులు డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈ 3 పదాలు కూడా హోమోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? హోమోనిమ్స్ అంటారు. అలాగే ఇంకొక పదాన్ని చూడండి, అడిషన్. ADDITION, అడిషన్. దీని అర్థము ఎక్స్ట్రా, అదనము అని అర్థం. ADDITION, అడిషన్, ఎక్స్ట్రా, అదనం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఈజ్ వన్ మోర్ అడిషన్ టు అవర్ ఫ్యామిలీ. దెర్ ఈజ్ వన్ మోర్ అడిషన్ టు అవర్ ఫ్యామిలీ. మా కుటుంబానికి మరొకరు అదనంగా వచ్చినారు.
అంటే అర్థమేమి, ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి ఎక్స్ట్రా, అంతవరకు 5 మంది ఉంటారనుకో, పిల్లలు పుట్టాడు, ఒక బాబు పుట్టాడు లేదా ఒక పాప పుట్టింది, అప్పుడు ఏమవుతుంది 6 మంది అవుతారు కదా. అలాంటప్పుడు చెప్తుంటాం అనమాట, దెర్ ఈజ్ వన్ మోర్ అడిషన్ టు అవర్ ఫ్యామిలీ, మా కుటుంబంలో మరొకరు అదనంగా వచ్చినారు అని. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, అడిషన్ అంటారు, ఎక్స్ట్రా. అదే మాదిరిగా ఈ స్పెల్లింగ్ చూడండి, ఎడిషన్, సేమ్ ఒకే మాదిరిగా పలికినట్టు కనిపిస్తూ ఉంటాయి, హోమోనిమ్స్ అన్నమాట ఇవి. ఎడిషన్, ఈడిఐటిఏఓఎన్, ఎడిషన్ అనాలి. పబ్లికేషన్, పుస్తకాన్ని చేయడం అంటారు కదా, అలాగనమాట ఎడిషన్స్ అంటారు. ఎప్పుడన్నా వింటారు ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ అని చెప్తూ ఉంటారు. అలాగా దేర్ ఆర్ మోర్ దాన్ 5 ఎడిషన్స్ టు దిస్ బుక్. అర్థమైందా సార్? ఒక్కసారి ప్రింట్ చేయడం, రెండోసారి ప్రింట్ చేయడం, మూడోసారి ప్రింట్ చేయడం, నాలుగోసారి ప్రింట్ చేయడం, ఐదోసారి ప్రింట్ చేయడం. ఆ విధంగా 5 కంటే ఎక్కువ సార్లు సంచికలు ఈ పుస్తకానికి ఉన్నాయి అంటే 5-6 సార్లు కొట్టించాం మేము, పుస్తకాన్ని ప్రచురణ చేశాము అని ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. దేర్ ఆర్ మోర్ దాన్ 5 ఎడిషన్స్ టు దిస్ బుక్. ఎడిషన్ అంటే ఒక్కసారి అచ్చు వేయించడం, దాన్ని ఎడిషన్ అంటారు, పబ్లికేషన్ అంటారు. అలా 5 సార్లు, 5 కంటే ఎక్కువ సార్లు దీన్ని ప్రచురణ చేశాము, పుస్తకాన్ని చేయించాము మేము అని చెప్పడం అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ విధంగా ఎడిషన్ అంటారు. అడిషన్, ఎడిషన్. సో ఈ రెండు హోమోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే అడ్మిషన్, జాయినింగ్, ప్రవేశం. ఇంకొక పదం చూడండి, అడ్మిషన్, ADMISSION, అడ్మిషన్, ADMISSION, అడ్మిషన్. అడ్మిషన్ అంటే ఏమండి? జాయినింగ్, ప్రవేశం. అడ్మిషన్, మేము ఆ స్కూల్లో ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నాం అంటాం కదా, అదనమాట ప్రవేశం అంటారు. ద న్యూస్ ఆఫ్ హిజ్ అడ్మిషన్ టు ది కాలేజ్ వాజ్ రిసీవ్డ్ లేట్. ద న్యూస్ ఆఫ్ హిజ్ అడ్మిషన్ టు ది కాలేజ్ వాజ్ రిసీవ్డ్ లేట్. అంటే దీని అర్థము, ద న్యూస్ ఆఫ్ హిజ్ అడ్మిషన్ టు ది కాలేజ్ వాజ్ రిసీవ్డ్ లేట్. అతడు కాలేజీకి ప్రవేశించాడు లేదా చేరాడు అనేటువంటి వార్త నిదానంగా వచ్చినది. ద న్యూస్ ఆఫ్ హిజ్ అడ్మిషన్ టు ది కాలేజ్ వాజ్ రిసీవ్డ్ లేట్. అతడు కాలేజీకి ప్రవేశించాడు అనేటువంటి వార్త నిదానంగా వచ్చినది అని దీని అర్థం, ఈ వాక్యం యొక్క అర్థం. సరే, అడ్మిషన్ అంటే జాయినింగ్ అవ్వడం అంతే. ఓకే, సో చేరడము, ప్రవేశించడము ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. అడ్మిషన్ అంటారు, ADMISSION. ఇదొక. తర్వాత ఇక్కడ ఇంకోటి చూడండి, ఈ పదం చూడండి, అడ్మిటెన్స్. అడ్మిటెన్స్, అలోయింగ్ ఇన్సైడ్, లోనికి ప్రవేశించు. హీ వాజ్ అలౌడ్ అడ్మిషన్స్ ఇంటు ద అసెంబ్లీ. హీ వాజ్ అలౌడ్ అడ్మిటెన్స్ ఇంటు ద అసెంబ్లీ. దీని అర్థము, అతడు అసెంబ్లీలోనికి ప్రవేశించబడ్డాడు. అతడు అసెంబ్లీలోనికి ప్రవేశింపబడ్డాడు, ప్రవేశించడానికి అనుమతించబడ్డాడు అని కూడా చెప్పుకోవచ్చు. హీ వాజ్ అలౌడ్ అడ్మిటెన్స్ ఇంటు ద అసెంబ్లీ. అడ్మిటెన్స్ అంటే అలోయింగ్ ఇన్సైడ్, లోనికి ప్రవేశించేటట్టుగా అంగీకరించబడడం, ఒప్పుకొనబడడం. హీ వాజ్ అలౌడ్ అడ్మిటెన్స్ ఇంటు ద అసెంబ్లీ. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో అడ్మిషన్, అడ్మిటెన్స్ ఇలాంటి పదాలన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి వీటిలను మనము హోమోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 10th వన్ చూడండి, 10వది అఫెక్ట్. అఫెక్ట్, AFFECT, అఫెక్ట్, కాజింగ్ పెయిన్, బాధని కలిగించు. అఫెక్ట్, హిజ్ హెల్త్ ఈజ్ అఫెక్టెడ్. హిజ్ హెల్త్ ఈజ్ అఫెక్టెడ్. అతడి ఆరోగ్యము దెబ్బతింటున్నది అని కూడా చెప్పవచ్చు. బాధని కలిగిస్తున్నది, దెబ్బతింటున్నది. హిజ్ హెల్త్ ఈజ్ అఫెక్టెడ్ అంటే దెబ్బతింటున్నది అని, అఫెక్ట్ అవుతూ ఉన్నది. కాజింగ్ పెయిన్, చెడు కలుగుతున్నది, బాధను కలిగిస్తూ ఉన్నది, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు అండి. అఫెక్ట్ అంటారు, దాని మీద నాకు చాలా అఫెక్ట్ ఉందప్ప, దాని నుండి నాకు చాలా అఫెక్ట్ ఉంది అంటుంటారు. అప్పుడప్పుడు వినండి మీరు. అఫెక్ట్, అఫెక్ట్ అంటారు, ఏమైనా అఫెక్ట్ అవుతుందా అని. అర్థమైందా ఫ్రెండ్స్? ఏదైనా బాధ కలుగుతుందా మనకు, బాధని కలిగించు. హిజ్ హెల్త్ ఈజ్ అఫెక్టెడ్. ఎఫెక్ట్ అనే పదం ఇంకొకటి, ఎఫెక్ట్, EFFECT, ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఇది అఫెక్ట్, ఇది ఎఫెక్ట్. ఎఫెక్ట్, EFFECT, రిజల్ట్, ఫలితం. హిజ్ వర్డ్స్ క్రియేటెడ్ ఏ గుడ్ ఎఫెక్ట్ ఆన్ హిమ్.
హిజ్ వర్డ్స్ క్రియేటెడ్ ఏ గుడ్ ఎఫెక్ట్ ఆన్ హిమ్. అతడి మాటలు, హిజ్ వర్డ్స్, అతడి మాటలు అతడిపైన మంచి ఫలితాన్ని, ప్రభావాన్ని సృష్టించాయి అని అర్థం. ఎఫెక్ట్, మంచి ఫలితాన్ని ఇచ్చాయి. హిజ్ వర్డ్స్ క్రియేటెడ్ ఏ గుడ్ ఎఫెక్ట్ ఆన్ హిమ్. అతడి మాటలు అతడిపైన మంచి ప్రభావాన్ని సృష్టించాయి లేదా గనక ఫలితాన్ని ఇచ్చాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎఫెక్ట్ అంటారు, ఈఎఫ్ఎఫ్ఈసిటి, ఎఫెక్ట్. అఫెక్ట్, ఎఫెక్ట్. అఫెక్ట్ అంటే కాజింగ్ పెయిన్, ఎఫెక్ట్ అంటే రిజల్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇలాంటి కన్ఫ్యూజన్ వర్డ్స్ను మనం బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే అగ్రిగేట్, అగ్రిగేట్ టోటల్, మొత్తం. ఐ గాట్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 500 మార్క్స్. అగ్రిగేట్, AGGREGATE, టోటల్ అని అర్థం. అగ్రిగేట్, AGGREGATE, అగ్రిగేట్, టోటల్, మొత్తం. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఐ గాట్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 500 మార్క్స్. నాకు మొత్తం 500 మార్కులు వచ్చాయి, తెచ్చుకున్నాను నేను అని అర్థం. నేను మొత్తం 500 మార్కులు తెచ్చుకున్నాను. ఐ గాట్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 500 మార్క్స్. ఐ గాట్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 500 మార్క్స్. అగ్రిగేట్, టోటల్, మొత్తం. ఐ గాట్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 500 మార్క్స్. ఆ విధంగా. అదే అగ్రవేట్, ఈ స్పెల్లింగ్ చూడండి, AGGRAVATE, AGGRAVATE, అగ్రవేట్, మేక్ వర్స్, పాడు చేయు, పాడు చేయు. అగ్రవేట్, AGGRAVATE, అగ్రవేట్ అంటారు. మేక్ వర్స్, పాడు చేయు. పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అగ్రవేట్స్ పావర్టీ. దీని అర్థం బాగా గమనించి చూడండి. జనాభా పేదరికాన్ని తీవ్రతరం చేస్తుంది అని అంటాడు. పాడు చేస్తుంది అంటే జనాభా పెరిగే కొద్దీ పావర్టీ అంటే ఇక్కడ పేదరికము పెరిగిపోతుంది అని చెప్పడం. అర్థమైంది ఫ్రెండ్స్? పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అగ్రవేట్స్ పావర్టీ. పావర్టీ అంటే పేదరికాన్ని ఇంకా తీవ్రతరం చేస్తుంది, ఎక్కువ చేస్తుంది అని అర్థం, అంతే, వేరేదేంలా. అగ్రవేట్ అంటారు, AGGRAVATE. ఇది అగ్రిగేట్, AGGREGATE. అగ్రిగేట్ వేరు, అగ్రవేట్ వేరు. ఓకే, అది. అలాగే ఇంకొక పదం చూడండి, అల్యూషన్. అల్యూషన్, ALLUSION. అల్యూషన్, రెఫరెన్స్, సూచన అని అర్థం. హీ మేడ్ అల్యూషన్స్ ఫ్రమ్ ది గీత. అతడు గీత నుండి సూచనలు పొందాడు అని అర్థం. ఈ మేడ్ అల్యూషన్స్ ఫ్రమ్ ది గీత. అతడు గీత నుండి సూచనలు పొందాడు. అల్యూషన్ అంటారు, ALLUSION. అల్యూషన్ అంటే సూచనలు అని అర్థం ఇక్కడ, అల్యూషన్. అదే మాదిరిగా ILLUSION, ఇల్యూషన్ అంటే ఫాల్స్ ఐడియా, భ్రమ. ఇల్యూషన్ అంటే భ్రమ అని అర్థం, ఫాల్స్ ఐడియా. ఇట్ ఈజ్ అన్ ఇల్యూషన్ టు సీ వాటర్ ఇన్ ఏ మిరాజ్. మిరాజ్ అంటే ఎండమావులు అని అర్థం. ఇట్ ఈజ్ అన్ ఇల్యూషన్ టు సీ వాటర్ ఇన్ ఏ మిరాజ్. ఎండమావిలో నీటిని చూడడం ఒక భ్రమ. ఎండమావిలో నీటిని చూడడం ఒక భ్రమ, ఫాల్స్ ఐడియా, భ్రమ. ఇట్ ఈజ్ అన్ ఇల్యూషన్ టు సీ వాటర్ ఇన్ ఏ మిరాజ్. ఇల్యూషన్ అంటారు, ఫాల్స్ ఐడియా, భ్రమ. సో అల్యూషన్, ఇల్యూషన్ ఈ రెండు కూడా హోమోనిమ్స్. అల్యూషన్ అంటే రెఫరెన్స్, సూచన. ఇల్యూషన్ అంటే ఫాల్స్ ఐడియా, భ్రమ అని అర్థం. అర్థమైంది ఫ్రెండ్స్? అలాగే ఆల్టర్, ALTAR, ఆల్టర్. ఆల్టర్, ALTAR, ఆల్టర్. దీని అర్థము TAR, ALTAR అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్, పూజాస్థలం. ఎవ్రీవన్ వుడ్ బో బిఫోర్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్ అంటాడు. పూజాస్థలములో కావచ్చు లేదా దేవుడి ముందరని కావచ్చు, ప్రతి ఒక్కరూ తల వంచి నమస్కరించవలసినదే. ఎవ్రీవన్ వుడ్ బో బిఫోర్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్. పూజాస్థలంలో లేదా దేవుడి ముందర ప్రతి ఒక్కరూ తల వంచి నమస్కరించవలసినదే. సో దాన్ని ఆల్టర్ అంటారు. ఆల్టర్, పూజాస్థలము. ఇంకొకటి ఉంది, ALTER, ఆల్టర్. ALTER, ఆల్టర్, చేంజ్, మార్చుట అని అర్థం. వీ కెనాట్ ఆల్టర్ ద రూల్ ఫర్ యూ అన్నట్టు. ఈ ఎగ్జాంపుల్ బాగుంది, మంచిది, చూడండి. వీ కెనాట్ ఆల్టర్ ద రూల్ ఫర్ యూ. మేము నీ కోసం నియమాన్ని మార్చలేము. రూల్ అంటే ఇక్కడ నియమం. సో నేను లేదా మేము
నీ కోసం నియమాన్ని మార్చుకోలేము. అప్పుడప్పుడు అంటూ ఉంటారు నీ కోసం మేమేం మార్చలేము అని. వీ కెనాట్ ఆల్టర్ ద రూల్ ఫర్ యూ. వీ కెనాట్ ఆల్టర్ ద రూల్ ఫర్ యూ. మేము నీకోసం నియమాన్ని మార్చలేము. సో ఇక్కడ ALTER అంటే చేంజ్, మార్చుట అని అర్థం. సో విద్యార్థులారా చూశారు కదా, ఇవన్నీ కూడా హోమోనిమ్స్ అండ్ పారానిమ్స్.